హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఒక వీడియో కూడా పోస్ట్ చేయనందుకు మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ నుండి వీడియోస్ అనేవి వీక్లీ వన్స్ డైలీను అప్లోడ్ అవుతూ ఉంటాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తుంటాను. ఇప్పుడైతే చాలా మంది ఏంటి అడుగుతున్నారంటే నాకు రిలేటెడ్గా మా నేటివ్ ప్లేస్కి రిలేటెడ్గా జాబ్స్ కావాలని అడుగుతున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడైతే ఒక గవర్నమెంట్ జాబ్స్ అనేది తీసుకొచ్చడం జరిగింది. అదేంటంటే BECIL అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ జాబ్స్ వచ్చేసి దాదాపు 405 సెక్షన్స్గా ఉన్నాయి. వీటిలో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్క సెక్షన్కి. ఇందులో వచ్చేసి చాలా వరకు ఎక్స్పీరియన్స్ అడిగారు. మెయిన్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడిగారు, కానీ ఎక్స్పీరియన్స్ లేని 2 జాబ్స్ అయితే నేను సెలెక్ట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. అదేంటంటే ఒకటి వచ్చేసి డేటా ఇంజనీరింగ్ అండి. ఇది వచ్చేసి 25K ఉంటుంది ఫర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్. అండ్ ఇంకొక జాబ్ వచ్చేసి ప్రైవేట్ సెక్రటరీ అంటే ఇది వచ్చేసి 44K ఉంటుంది. చూసి అప్లై చేసుకోండి. ఇందుకు వచ్చి టైపింగ్ స్కిల్స్ మాత్రం అడుగుతున్నారు. అండ్ మెయిన్ రీజన్స్ ఏంటంటే మన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంత ఎగ్జామ్ అయితే ఏముండదు, ఇంటర్వ్యూ ఉండదు, ఏముండదు, జస్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అంతే అండి. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అండ్ ఓన్లీ స్కిల్ టెస్ట్ చేస్తారు కాబట్టి ఈజీగా ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారండి, మినిమం డిగ్రీ అనేసి. చూసి అప్లై చేసుకోండి. నేనైతే ఎలా అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో చూపిస్తూ చెప్తాను. అండ్ లింక్స్ కూడా కింద ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మనం చూసి నీట్గా అప్లై చేసుకోవాలి. ఎవరైనా సరే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్గా చదివి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ అయితే ఈ మంత్ 25th ఇచ్చారు. అండ్ ఆ 25th లోపు మీరు ఏవేవైతే అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని అప్లికేషన్ ఫిల్ చేసి డీడీ తీసి అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది పిన్ చేసి మీరు ఒక ఎన్వెలప్ కవర్లో స్పీడ్ పోస్ట్ కొరియర్ చేయాలి. అక్కడ ఇచ్చారు వాళ్ళే పోస్ట్ అనేది. మీరు కొరియర్ చేసేసారంటే మెయిల్ ఐడితో మనకు మెయిల్ ఐడికి వస్తుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా అప్లై చేయాలి ఏంటనేది పదండి వెళ్దాం. ఇక్కడ చూడండి, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. మీరు లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ చూడండి హోమ్ అండ్ వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్ మీద మీరు క్లిక్ చేసేసి చూడాలి. నీట్గా క్లియర్గా చేసుకుంటూ అప్లై చేయండి. ఇక్కడైతే ఆర్టికల్లో మీరు వచ్చేసి 505 ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ అంటే ఓన్లీ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. 12th పోస్ట్ చేశారు. 25th మనకు సబ్మిషన్ డేట్ ఉంది. ఇదైతే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. మనమైతే క్లిక్ ప్రెస్ చేయగానే మనకి ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ 505 కదండి మనం క్లిక్ చేసింది. చూడండి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే చాలా వరకు ఉంటాయి. అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ అంతా ఉన్నాయి. శాలరీ కూడా అప్ టు 44,000 ఇలానే ఉన్నాయి. సెక్రటరీ ఆఫీసర్ అన్నీ ఉన్నాయి. అన్నీ క్లియర్గా చూడండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అయితే అప్లై చేసేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా 2 పోస్టులు అయితే సెలెక్ట్ చేశాను. చూసి మీరు అనేది అప్లై చేసుకోండి. చూడండి, దీనికైతే మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఏం అవసరం లేదు. ఈ పోస్ట్ నేను చెప్పాను కదా, 20,384. దీనికి నో ఎక్స్పీరియన్స్, దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ప్రైవేట్ సెక్రటరీ ఇక్కడ చెప్పాను కదా 54 నెంబరు. దీనికైతే డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. అండ్ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఇంగ్లీష్లో అయినా హిందీలో అయినా 45 minutes ఉంటుంది. అండ్ మినిమం 8,000కి ఎడ్యుకేషన్ ఫర్ అవర్కి ఉండాలి మనకి, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, శాలరీస్ కూడా ఎగ్జాక్ట్గా 44,900 ఉంది. చాలా బాగుంది. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఎంఎస్సి అలాంటి వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు చాలామంది అప్లై చేసుకోలేక జాబ్స్ తక్కువ ఉన్నాయి. అలాంటి వాళ్ళకైతే ఇక్కడ చాలా ఉన్నాయి. నర్సింగ్ చేసిన వాళ్ళకి కానీ, ఇంజనీరింగ్ వాళ్ళకి కానీ చాలా 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 జాబ్స్ ఉన్నాయి. మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ సైకాలజిస్ట్కి కానీ, ఫిజియోథెరపిస్ట్కి కానీ, అండ్ పబ్లిక్ హెల్త్ నర్స్ కానీ, ఈ నర్సింగ్ పోస్టులకు కానీ వీళ్ళైతే మినిమం 1 year 2 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ శాలరీ అనేది చాలా చాలా ఎక్కువగానే ఉందండి. 44, 43 అన్నీ 35 పైన ఉన్నాయి. మినిమం కొన్ని అయితే 30, 25 అలా ఉన్నాయి. నీట్గా మీరు చూసి అప్లై చేసుకోండి.
చూడండి ఒక్కొక్క సెక్టార్కి 2 పోస్టులు, 3 పోస్టులు, 6 పోస్టులు ఉన్నాయి. ఏది కానీ అప్లై చేయకుండా అప్లై చేయండి. చేసిన తర్వాత మీరు రిజల్ట్స్ కోసం వాళ్ళు ఈమెయిల్ చేస్తారు. జస్ట్ నేను చెప్పింది అయితే సెక్రటరీ ఆఫీసర్కి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. హ్యాపీగా అప్లై చేసేసుకోవచ్చు. మీరు నీట్గా చూసి ఎలా ఇప్పుడు మీరు 2 పోస్టులకి అప్లై చేయాలి సార్ ఎలా అంటే మీరు 2 ఎన్వలప్ కవర్స్ తీసుకోవాలి అండ్ 2 అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి కావాల్సినవన్నీ అటాచ్ చేసి మీరు ఎన్వలప్ కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. చూసి నీట్గా అప్లై చేసుకోండి. చూడండి లైబ్రరీ దగ్గర నుంచి ఒక యూనివర్సిటీలో A to Z ఎవరెవరికి ఉంటుందో అవన్నీ పోస్టులు ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మినిమం 1 year, 2 years, 3 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. నేను చెప్పిన సెక్రటరీ పోస్ట్కి అయితే అది ఏది లేదండి. ఓన్లీ స్కిల్ టెస్ట్ మాత్రం ఉంది కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. నిదానంగా చూసి 1 to 54, 64 ఉన్నాయి. ఒక్కొక్కసారి చూసుకుంటూ మీకు ఏదైనా రిలేటెడ్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉందో సెల్ డిపార్ట్మెంట్లో లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇలా ఏదైనా డిపార్ట్మెంట్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ జాబ్ కూడా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కానీ 2 జాబ్ ఒక అప్లికేషన్లో ఫిల్ చేయడానికి కుదరదు. సో మీరు 2 జాబ్స్కి అప్లై చేసేటట్టుంటే 2 జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ ఎన్వలప్ కవర్ తీసుకొని మీరు డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్ తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి కంప్లీట్గా ఇచ్చేసాడు. మొత్తం ఇప్పుడు డీటెయిల్స్ అయితే వెళ్దాము. ఇక్కడ చూడండి మొత్తం ఇచ్చాడు. అప్లికేషన్ వచ్చేసి స్పీడ్ పోస్ట్లో ఆ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ అని ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ DD తీసి పంపించాలి. అది జనరల్, OBC, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్కి అయితే 590 అండ్ SC, ST, EWS, PH వాళ్ళకి అయితే 295 ఉంటుంది. అక్కడ చూడండి వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చేసారు కంప్లీట్గా ఎవరికి ఎక్కడికి మనం కొరియర్ చేయాలనేది. అండ్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసారు. చూడండి ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అండ్ 10th, 12th ఈజ్ అప్లికబుల్. బర్త్ సర్టిఫికేట్స్ అంటే బర్త్ సర్టిఫికేట్ అండి. బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేసి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అండ్ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, కాపీ ఆఫ్ ESIA కార్డు అంటే మీరు ప్రీవియస్గా ఇట్లా వర్క్ చేసినట్లుంటే బ్యాంక్ పాస్బుక్ ఇవంతా ఇచ్చేసి మనము జిరాక్స్ తీసి పిన్ చేసి అప్లికేషన్కి మన ఫోటో పెట్టి పిన్ చేసి సైన్ పెట్టి నీట్గా అప్లికేషన్ అంతా ఫామ్ చేసి DD తీసి పంపించాల్సి ఉంటుంది. మీరు 25th లోపే పంపించాల్సి ఉంటుంది. చూడండి లాస్ట్ డేట్ ఫర్ ద రిసిప్టెడ్ ఆఫ్ అప్లికేషన్ BECL స్టిల్ 25th వరకు ఉంది. 25th 18 hours వరకే ఉంది. గుర్తుపెట్టుకోండి 6 o'clock వరకే ఉంటుంది. 25th ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. మీరు ఒకరికి 2 సార్లు చూసుకొని మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి